ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో వరుస జాయినింగ్స్ అవుతా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వలసలు వస్తున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు గారు. సార్, ఏంటి వరుసగా జాయినింగ్స్ అవుతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల వేళ? ఏమైనా బూస్టప్ అవుతుందా కాంగ్రెస్ పార్టీకి? ఈరోజు ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీగా తిరిగి మోడీ చెప్పినటువంటి మాటను ఈ దేశంలో రైతాంగానికి కానీ నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగావకాశాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అధికారంలో తీసుకొచ్చారో దేశంలో కూడా ఈరోజు సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తాజా సర్పంచులు, మాజీ, అదేవిధంగా ఇంకా క్రియాశీల కార్యకర్తలు వందలాది మంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మా యొక్క సోనియా గాంధీ పెట్టిన 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో, మరి మొదటి రోజునే మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం కానీ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి 500కే వంట గ్యాస్ సిలిండర్ని ఇవ్వడం, ఉచిత జీరో బిల్ వచ్చే విధంగా 200 యూనిట్ల కరెంటును కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం జరిగింది. మిగులు రాష్ట్రాన్ని 16,500 కోట్ల మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు గత పాలకులు చెప్తున్నారు మేము ఏదైతే ఆస్తులు ఉన్నాయని, 1,00,000 కోట్లు ఆస్తులు నీళ్లలో ఉన్నాయి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు బంగారు పల్లెంలో పెట్టించడం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అంటూ కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు కదా, లేదా బంగారు పల్లెంలో కనిపించట్లేదా? ఈరోజు DBM 38 కానీ, DBM 18 కానీ, 16 కానీ ఈరోజు కుంగి నీళ్లు లేక రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. బంగారు పల్లెంలో వాళ్ళు బంగారుగా కుటుంబాలుగా ఆర్థికంగా ఇతర దేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నారే తప్ప ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేయడం వల్లనే ప్రజలు విసిగి వేసారి. ఈరోజు ఇంటికో ఉద్యోగమని ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు నింపక, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వక, ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వక, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వక, వాళ్ళు చెప్పిన మాట అమలు చేయకపోవడం వల్లనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. మేము అప్పులు తీర్చుకుంటూ ఇచ్చిన మాట అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా ఈరోజు తండోపతండాలుగా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 17కు 14 గెలవబోతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు వెతుకునే పరిస్థితి ఏర్పడ్డది కనుక ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజానికం, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ఏం చెప్తారు? ఇప్పటికే మొదటి జాబితాను బీజేపీ విడుదల చేసింది. అభ్యర్థులు చూస్తే బలమైన నాయకులుగా కనిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఎప్పుడు ప్రకటించబోతుంది? ఎట్లాంటి నాయకులు బరిలోకి దించబోతా ఉన్నారు? ఇప్పుడు ప్రజలలో బలం కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏం బలం కావాలి? ప్రజలలో లేని వ్యక్తులను, ఏం లేని పార్టీకి ఎవరు చేస్తారు? మాకు ఒక వరంగల్ పార్లమెంట్లో 41 మంది అభ్యర్థులుగా దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్ళనందరినీ కూడా స్క్రీనింగ్ చేసి ప్రజల విశ్వాసం పొందినటువంటి వ్యక్తిని మేము గత కొద్ది రోజులలోనే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజల మన్ననలు పొందేటువంటి వ్యక్తులను 17 మందిని అనౌన్స్ చేసి 14 పార్లమెంటు గెలవబోతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి రాహుల్ గాంధీని మరి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏ రకంగా అయ్యారో, రాహుల్ గాంధీ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి తప్పకుండా అవుతారు. మరి ప్రధాన పోటీ కేవలం మాకు బీజేపీతో ఉంటుంది బీఆర్ఎస్, అంటే కాంగ్రెస్ పార్టీ పోటీలో లేనట్ట, లేక బీఆర్ఎస్కు పోటీ ఇయ్యదని అనుకోవాలి? అసలు 14, 12 పార్లమెంట్లలో 2 పార్టీలు కూడా పోటీలో లేనట్టే. మాకు అసలు ఏ పార్టీ పోటీలు ఉంటుంది అనేది కాదు. వరంగల్ పార్లమెంట్లో ఎవరైనా ఊహించినరా? 12 అసెంబ్లీలకు 10 గెలిచినాం. ఇప్పుడు ఆ మిగతా 2, అదేవిధంగా మిగతా 10 అసెంబ్లీలో కూడా మేము 2.5 లక్షల మెజారిటీని గతంలో చూపెట్టాం. ఇంకొక 1,00,000-1,50,000 పెరుగుతుంది. మంచి మెజారిటీతో వస్తాం. మా వెనుక ఎవరుంటారో వాళ్ళే నిర్ణయించుకోవాలి, కానీ మాకైతే 2 కూడా పోటీ కాదనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా ఫైనల్గా బస్సు యాత్రకు కేసీఆర్ ఇక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. కరీంనగర్లో ఒక సభను పెట్టి శంకారావం పూరిస్తుంటున్నాడు. బస్సు యాత్ర ద్వారా ఏమైనా సీట్లు తగ్గే అవకాశం ఉందా కాంగ్రెస్కి? బోర్ల బుక్కల వన్న బస్సు యాత్ర చేసినా, ఇంకో యాత్ర చేసినా కేసీఆర్కు ఒకటి మిగులుతుందా? అది కూడా 0 అవుతుందా? రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతారు. అభ్యర్థులు లేరు వాళ్లకు. ఈరోజు చాలామంది
మరి ఏ యాత్రలు ఆ యాత్ర ఈ యాత్ర అన్ని యాత్రలు అయిపోయాయి. అసెంబ్లీలో తీర్మానం ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా తీర్మానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఆఫ్ సీట్లను గెలుచుకుంటామంటూ కూడా ఇక గండ్ర సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని మెజారిటీ ఆఫ్ సీట్లను కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఇవ్వబోతున్నారు అనేది మరికొద్దులు వేల్చాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.